ఎవరికైనా ఏదన్నా కష్టం వచ్చేస్తే, డబ్బులు అప్పొచ్చేస్తే, ఏ విధమైన కష్టం వచ్చినా తినడానికి తిండి లేకపోయినా ముందు వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ మనిషి బ్రతుకు బ్రతకడానికన్నా ఏ చెట్టుగానో, పుట్టగానో, లేకపోతే పక్షిగానో, జంతువుగానో పుడితే బావుండు అనేసి అంటుంటారు. మీలో కూడా చాలామంది ఇలాంటి సిచ్యువేషన్‌ని ఫేస్ చేసుంటారు. ఖచ్చితంగా అనే ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఆ చెట్టుకు కూడా ప్రాణం ఉంది. అది కూడా ప్రతి సంవత్సరం చచ్చి బ్రతుకుతుంది. ఆకులన్నీ రాలిపోతాయి. అప్పుడు అది కూడా అనుకుంటుంది, అరే నా ఆకులన్నీ రాలిపోయింది, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు చూడట్లేదు, మనిషిగా పుడితే అన్నా నాకు చాలా సంతోషంగా ఉండేది, ప్రతి క్షణం ఎవరితోనో ఒకరితో చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆకులు లేవు, నేను అందంగా లేను అనేసి అది కూడా బాధపడుతూ ఉంటుంది. కానీ ఆ కష్టంలో కూడా దిగమింగుకొని అది గొప్పగా కష్టాన్ని అధిగమించి ముందుకి వచ్చి మళ్ళీ వసంత ఋతువులో చెట్లకి ఆకులు వచ్చి ఆహ్లాదాన్ని పంచుతుంది. అలానే మీరు కూడా ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి వెనుదిరిగి పారిపోకుండా కష్టం ముందుకు వెళ్ళి నేను కష్టం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని దాని ముందుకు వెళ్ళారు అంటే ఆ కష్టమే మీ నుంచి దూరం అయిపోతుంది.